చదవబడినటువంటి లేఖన భాగం మనం చాలాసార్లు వినుంటాం. అనేక సార్లు ఈ యొక్క వర్తమానం మీద మనం ఆరాధించుంటాం. ఈ సమయంలో మరి ఆ యొక్క 23వ వచనం చివరి భాగంలో ఉంటుంది కదా, నీవు ఎంతైనా ఆయన ఎలాంటి వాడంటండి, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి మనం చెప్పటానికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఆయన నమ్మకత్వం మన జీవితంలో ఏమేమి చేశారో జ్ఞాపకం చేసుకుంటే కోకొల్లలుగా మన జీవితంలో కనిపిస్తాయి. కానీ వింటున్నటువంటి మనము, ప్రార్థిస్తున్నటువంటి మనము, మన జీవితాల్లో మాత్రం ఆ నమ్మకత్వం అనేటువంటిది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడే, కానీ మనము నమ్మదగినటువంటి వారం. మన బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్లో జాన్ శామ్యూల్ అన్న డివోషన్ చెబుతూ ఒక అనుభవం చెప్పాడు. ఆయన బస్సు ఎక్కారంట. సపోటా పళ్ళు అతను చాలా పెద్ద ఆ బుట్ట పట్టుకుని వచ్చాడట. బస్సు కదలటానికి రెడీగా ఉందంట. వచ్చి 5 రూపాయలు అన్నాడట. 5 రూపాయలు అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా అనుకుని సరే 5 రూపాయలు ఇచ్చేశారంట. ఆ బుట్ట తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత బస్సు కదిలింది. తర్వాత చూస్తే అవన్నీ పాడైపోయినాయట. అరేరే, మనం మోసపోయాం కదా అనుకుంటున్నారంట ఇద్దరు. అప్పుడు ప్రక్కన ఆయన అన్నాడంట, మనం మోసపోలేదులే బ్రదరు, నేను ఇచ్చింది కూడా దొంగ నోటే ఇచ్చానులే అన్నాడంట. అంటే యథార్థత ఉంటే అక్కడ నమ్మకత్వం ఉంటుంది, బలపడుతుంది. యథార్థత లేకపోతే ఏమవుద్దంటే మన నమ్మకత్వాన్ని కోల్పోతాం. కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు, అమ్మినవాడు మోసం చేశాను అనుకోవచ్చు, కొన్నవాడు కూడా మోసం చేశాను అనుకోవచ్చు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవటం వలన మన జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తప్పు చేస్తాం. తప్పు చేసి తెలిసి కూడా ఏం చేస్తామంటే దాన్ని మనం సమర్థించుకుంటాం. ఎలా అంటే, బాధపడమాకండి ఎవరు, చాలా రోజులు అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయింది కదా, చెప్పాం, అనౌన్స్ చేసాం ఎవరో డబ్బులు తీసుకోవద్దని. తీసుకున్న వాడికి ఏమనిపిస్తుంది తెలుసా, ఆడు మాత్రం యథార్థంగా సంపాదించాడు అంటలే, ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు ఇచ్చాడు కాబట్టి నేను తీసుకోవడంలో తప్పు లేదు అనుకుంటాడు. మనల్ని మనం సమర్థించుకోవడానికి చాలా కారణాలు కనపడతా ఉంటాయి. సరే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేద్దాం ఆరాధనలోనికి. మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క నమ్మకత్వం, ఈ పదం చిన్నదే అయి ఉండొచ్చు, పలకటానికి చాలా ఒక సెకండ్లో బలగలుగుతాం, ఆలోచించడానికి ఒక రోజంతా ఆలోచించగలుగుతాం. కానీ ఈ నమ్మకత్వాన్ని మనం పొందుకోవటానికంట ఒక జీవితకాలం పడద్దటండి. ఆ నమ్మకత్వాన్ని దేవుడు మన ఎడల చెప్పటానికి ఒక జీవితకాలం అంతా కూడా మనం ప్రయాసపడితే, యథార్థంగా బ్రతికితే ఆ యొక్క పదాలకు తగినటువంటి అర్థాన్ని మనం ఇవ్వగలుగుతామంట. సరే, ఈ నమ్మకత్వం దగ్గర చాలా నమ్మకత్వాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ దినాన ఎవరిని ఎవరో నమ్ముకోలేనటువంటి పరిస్థితి. మన పనిచేసే స్థలాల్లో మనల్ని ఎవరు నమ్మరో, మనం పనిచేసే స్థలాలే కదండి, మన ఇంట్లోనే మనల్ని ఎవరు నమ్మరు.
భార్య భర్తను నమ్మదు, భర్తను బిడ్డలు నమ్మరు. ఎవరికి వాళ్ళకే ఆ నమ్మకత్వం లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి వారం. కానీ నమ్మకత్వం కలిగినటువంటి దేవునిని మనం ఆరాధించటానికి ఇక్కడికి వచ్చాం. మనం ఆయన యొక్క నమ్మకత్వం ఏ ఏ విషయాల్లో ఉందో ఒక 2-3 సంఘటనలు ఈ దినాన మనం చూసి మనం ఆయనను ఆరాధన చేద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయనట క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయటానికి ఇష్టపడినటువంటి దేవుడట. అంటే ఆయన మనలను క్షమించే దగ్గర ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన మనం చెబుతాం, క్షమించాను అంటాం, సారీ అని చెబుతాం, సెకండ్ ఇస్తాం, వెనక తిరుగుతాం. కానీ మన హృదయంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం పోదు. ఒకవేళ వాళ్ళు ఎక్కడ కనపడినా వాళ్ళకి మనకున్నటువంటి తగిలినటువంటి ఆ గాయాలే జ్ఞాపకం వస్తాయి. కానీ క్షమించి మనం కనపరిచినటువంటి ప్రేమ ఎక్కడా కూడా మన జీవితాల్లో కనిపించదు. ఎన్ని సంవత్సరాలైనా సరే మనం మర్చిపోయామని అనుకుంటాం. కానీ క్షమించే దగ్గర మన హృదయం అంత తొందరగా ఆ గాయాలను మర్చిపోవటానికి ఇష్టపడదు మనకి. కానీ ఆయనట మనం ఎవరో తెలుసు, మన బ్రతుకు తెలుసు, మన స్వభావం తెలుసు, మన నడవడిక తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు. అయినప్పటికీ ఆయనట క్షమించాడట. ఆయన క్షమించడంలో మళ్ళీ ఆయన నమ్మదగినటువంటి వాడు. మళ్ళా క్షమించినటువంటి వాడు ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడ్డా. ఆయన మనమైతే మరల జ్ఞాపకం చేసుకుంటాం, క్షమించేశానని అనుకుంటాం. కానీ ఆ క్షమించటం అనే దగ్గర మాత్రం పూర్తిగా ఆ యొక్క స్థానాన్ని ప్రేమతో మనము నింపలేనటువంటి వారం మనం. కానీ ఆయనైతేనట క్షమించడంలో నమ్మదగినటువంటి వాడు. ఇంకెన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన నీవు అది ఆ రోజున అలా చేసావు కదా, ఇలా చేసావు కదా, నాకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు కదా, అయినా నేను క్షమించాను. మనము క్షమించడంలో కూడా దెప్పి పొడుస్తామండి. మనలో ఉన్న గొప్పతనం అది. ఎలాంటి పరిస్థితుల్లో క్షమించాను అని చెబుతాం మనం. నీవు ఎలాంటి దుర్మార్గుడువో కాబట్టి నేను క్షమించానని చెప్పుకుంటాం. నీకంటే నేను చాలా గొప్పవాడిని కాబట్టి క్షమించానని చెప్పుకుంటాం మనం. ఇది మానవ స్వభావం ఇది. కానీ నేను క్షమించటానికి ఆయన అంటా ఉన్నాడు, నేను నమ్మదగినటువంటి వాడిని కాబట్టి క్షమించాను. నీవు ఏం చేస్తావో తెలిసి కూడా ఆయన మనలను క్షమించినటువంటి దేవుడు. ఆయన క్షమించడంలో నమ్మదగినటువంటి వాడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, మీకా గ్రంథం 7వ అధ్యాయం ఆయన 19 ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఆయన మన దోషాలను జ్ఞాపకం చేసుకోడు, వాటిని గుర్తుపెట్టుకోడు. అంతే కదటండి, మన పాపాలనట ఆయన సముద్రము యొక్క అగాధ జలములలో ఆయన ముంచివేసేటువంటి దేవుడు. ఎందుకంటే ఒకవేళ క్షమించే దగ్గర నీవు నేను ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నమ్మదగినటువంటి వాడు దేవుడు అని అనుకుంటా ఉన్నాం.
క్షమించే దగ్గర నమ్మదగినటువంటి దేవుడు అనుకుంటా ఉన్నాం. ఆయన క్షమించి మన దోషాలను మన పాపాలనట సముద్రపు అగాధ జలంలో ఆయన ముంచి వేస్తాడు. ఆయన ఎన్నటికీ కూడా తిరిగి ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉన్నట్లయితే, క్షమించి కూడా ఇంకా మన హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారిగా ఉన్నట్లయితే, వాళ్ళు చేసినటువంటి గాయాలను మరలా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉన్నట్లయితే, మనము క్షమించే దగ్గర నమ్మదగినటువంటి వారం కాదన్నమాట. మనం క్షమించే దగ్గర మన యొక్క నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారం అన్నమాట. క్షమించే దగ్గర మనం నమ్మకత్వం లేనటువంటి వారుగా ఉన్నవారంగా మనం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన క్షమించే దగ్గర నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి నీ పాపాలను నా పాపాలను ఆయన అగాధ జలంలో ముంచివేసి ఇంకెన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను అంటా ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవును ప్రభువా, నేను ఎంత దుర్మార్గుణ్ణో, ఎంత పాపినో, ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నేను గడిపానో, నీవు నా రక్షకుడు అని నేను అంగీకరించినప్పుడు, నీ పాదాల దగ్గరకు వచ్చి నా పాపాలను ఒప్పుకున్నప్పుడు, నీ రక్తంలో నేను కడగబడినప్పుడు, నీవు అన్నావు కదా, వీటన్నిటిని నేను క్షమించాను అన్నావు. నీ రక్తంలో నన్ను కడిగి నన్ను పవిత్రుని చేశావు. అంతే కదయ్యా, ఇంకెన్నటికీ నా పాపాలను జ్ఞాపకం చేసుకోను అని నాతో మాట్లాడినటువంటి దేవుడవు. అంతేకాదు, నువ్వు క్షమించే దగ్గర నమ్మదగినటువంటి దేవుడవు. నేను ఇంకా క్షమించే దగ్గర నమ్మదగినటువంటి వాడిగానే ఉన్నాను ప్రభువా. సరి చేసుకోవటానికి, సమకూర్చబడటానికి సహాయం చేయని ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చి మనము అడుగుదాం. మనం ఇంకో విషయంలో మనం చూసినట్లయితే చూడండి, రెండవదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. క్షమించే దగ్గరే కాదండి ఆయన నమ్మదగినటువంటి వాడు, తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. పిలిచినటువంటి వాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పిలిచినటువంటి వాడు మనల్ని మధ్యలో మన చేయి విడిచిపెట్టి ఆయన తన దారి చూసుకునేటువంటి వాడు కాదు. మనుషులమైనటువంటి మనమైతే మన అవసరాలకు మనుషులు పిలుస్తాం. మన అవసరం తీరిపోయిన తర్వాత, మన అక్కర తీరిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మనుషులను మనం మర్చిపోతాం. ఇక వాళ్ళు చేసిన మేలును మర్చిపోతాం, వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోతాం, వాళ్ళు మనకు కలుగజేసినటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి వాటిని కూడా మర్చిపోయి ఈ దినాన మనకు కలిగినటువంటి వాటిని బట్టి అతిశయిస్తూ ఏం చేస్తామంటే చేసినటువంటి మేలును మర్చిపోయేటువంటి వారంగా మనం ఉంటాం. కానీ తన కుమారుని సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. పిలిచినటువంటి వాడు విడిచిపెట్టేసేటువంటి దేవుడు ఎన్నడూ కూడా కాదు. ఆయన ఎలాంటి వారిని పిలిచాడండి ఆయన? మనమేదో శ్రేష్ఠులమైనా, మనమేదో ఉత్తములమైనా, మనమేదో నీతిమంతులమైనా, ఒకవేళ మనం భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే కూడా నిందారహితము నీతిమంతులుగా ఒకవేళ నోవహులాగా మనం ఉన్నామని ఆయన పిలిచాడా? కాదండి. మన స్వభావం తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన యొక్క భవిష్యత్తు కూడా ఎరిగినటువంటి వాడు. అందుకనే పౌలు గారు తన యొక్క ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే మనం ఎలాంటి వారమో ఆయన ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఆయన ఆ కాలమందు సహపౌరులం కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, నిరీక్షణ లేనటువంటి వారం, లోకమందు దేవుడు లేడనేటువంటి వారిలో ఉన్నటువంటి వారం, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి వారం, ఆజ్ఞ ఇలాంటివి మనలను ఆయన పిలిచాడు. ఆయన నిబంధన జనాంగం కాదు. మనం ఆయనను అంగీకరించినటువంటి వారం కాదు.
ఆయన యొక్క ఆయన యొక్క సార్వభౌమత్వానికి లోబడినటువంటి వారం కాము, దేవుడు లేడనేటువంటి వారం, దూరస్థులమైనటువంటి వారం, ఇలాంటి మనలను ఆయన ఏం చేశాడంటే తన సహవాసమునకు ఆయన పిలిచాడు. ఆయన గలిలయ సముద్ర తీరం వెంట వెళుతూ వాళ్ళను చూసి అన్నాడు కదా, మీరు నన్ను వెంబడించండి, మిమ్మలను ఏం బట్టి జాలాలుగా చేస్తా అన్నాడండి ఆయన. మనుషులను పట్టు జాలాలుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు ఆయన. వాళ్ళు తమ వలలను, తండ్రిని, పనివారను విడిచి ఆయనను వెంబడించిరి అని లేఖనం సెలవిస్తూ ఉంది. పిలిచినటువంటి వాడు వాళ్ళను విడిచిపెట్టలేదు. ఆయన పామరులైనటువంటి వారు, తక్కువగా చూడబడినటువంటి వారు, వాళ్ళకి ఒకవేళ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే జ్ఞానంలో ఒకవేళ తక్కువైనటువంటి వారుగా అనిపించవచ్చు. కానీ పిలిచినటువంటి వాడు, పని అప్పగించినటువంటి వాడు, తన కాడిని మోపినటువంటి వాడు ఆయన ఏం చేశాడంటే ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి తన కుమారుని సహవాసమునకు పిలిచినటువంటి వాడు ఆయన నమ్మదగినటువంటి వాడు. అందుకనే యోహాను గారు తన యొక్క మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెబుతా ఉన్నాడు. ఆయన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చాలమ్మా. మన సహవాసమైతే ఆయన పిలిచినటువంటి వాని యొక్క ఆ యొక్క సహవాసంలో వాళ్ళు యోహాను గారు చెబుతా ఉన్నాడు కదా, మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన అనుగ్రహించినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా మనకు ఉన్నది అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన యొక్క సహవాసానికి మనలను పిలిచాడు. ఒకప్పుడు మనం లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో మనం కొట్టిమిట్టాడుతున్నటువంటి వారు, దేవుడంటే ఎరుగనటువంటి వారు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించాడు అనేటువంటిది తెలియనటువంటి వారం, వాక్యానుభవం లేనటువంటి వారం, ఇలాంటి చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన తన యొక్క వాక్యం ద్వారా ఆయన తన యొక్క సహవాసానికి మనలను పిలిచాడు. ఆయన తన సహవాసమునకు పిలిచినటువంటి వాడు ఎంత నమ్మదగినటువంటి వాడంటే, ప్రభు తన ప్రార్థన చేస్తూ ప్రభు తను ఏ విధంగా మనలను తన సహవాసంలో ఉండాలని ఆశపడ్డాడంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఆ యొక్క మందసంలో ఆయన తన ప్రత్యక్షతను కనపరిచినటువంటి వాడు, వారి మధ్య నివసించాలి అని ఆశపడినటువంటి దేవుడు ఈ దినాల్లో ఆయనైతే మన హృదయాల్లో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. మన కుటుంబాల్లో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. మన యొక్క బిడ్డల యొక్క హృదయాల్లో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. మన కుటుంబం అంతా ఆయన యొక్క సహవాసంలో ఆయన యొక్క మరి అడుగుజాడల్లో నడవాలని, ఎదగాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త, నేనిక లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ప్రభు అంటా ఉన్నాడు కదా, అయ్యా నీవు నేను ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో అదేవిధంగా నీవు నాకు అనుగ్రహించినటువంటి వారిని కూడా ఈ లోకంలో తొట్టిల్లకుండా, పడిపోకుండా, కాలు జారుకోకుండా కాపాడయ్యా.
ఈ సహవాసంలో కాపాడయ్యా. ఇది ఏ సహవాసం అంటే పాపములు క్షమించబడి ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి ఈ యొక్క సహవాసంలో మనం ఉన్నాము. ఆ సహవాసమునకు పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ప్రభు తండ్రిని వేడుకుంటా ఉన్నాడు, నీవును నేనును ఏకమయుండులాగున ఉన్నలాగున నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు కూడా మనలాగా ఏకమయుండులాగున వారిని కాపాడుము అని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన యొక్క సహవాసమునకు పిలిచినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన పిలిచిన దగ్గర నుండి ఒకవేళ మన జీవితాల్లో లోటుపాట్లు వచ్చి ఉండొచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, కానీ ఆయన ఎన్నడూ కూడా మన చేతిని విడిచిపెట్టనటువంటి వాడు ఆయన. కాబట్టి ఏమని ఆరాధించవచ్చంటే, అయ్యా నీ యొక్క సహవాసానికి నువ్వు నన్ను పిలిచినటువంటి వాడవు, నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఇంతవరకు నా యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా అనేకమైనటువంటి ఒడిదుడుకుల దగ్గర నా పాదాలు తొట్టిల్లుతున్నప్పటికీ, నా కాలు జారేటువంటి పరిస్థితుల దగ్గర నేను ఉన్నప్పటికీ నన్ను భద్రపరుస్తూ కాపాడుతున్నటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, విశ్వాసమును బట్టి వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని. చాలండి. క్షమించే దగ్గర నమ్మదగినటువంటి వాడు, సహవాసాన్ని పిలిచిన దగ్గర ఆయన నమ్మదగినటువంటి వాడు, అంతేకాదు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. మనకు తెలుసు అబ్రహాము జీవితంలో వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దగ్గర ఆలస్యమైనప్పటికీ ఆయన గుర్తు చేస్తానే ఉన్నాడు. దేవుడు నీ జీవితాల్లో, నా జీవితాల్లో రక్షించబడినటువంటి నీకు నాకు ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఎదురయ్యేటువంటి పరిస్థితుల దగ్గర మనం విశ్వాసం కలిగి జీవించాలని, ఆయన మీద ఆధారపడి జీవించాలని, ఆయన యొక్క వాగ్దానం ఆలస్యమైనప్పటికీ ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టక ఆ యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగినట్లయితే ఆ యొక్క విశ్వాసాన్ని బలపరిచేటువంటి దేవుడు ఆయన. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. మనం వాగ్దానం చూస్తాం, ప్రార్థన చేస్తాం, చేసిన తర్వాత ఆ వాగ్దానం ఆలస్యం అవుతూ ఉంటే మనలో ఏం కలుగుద్దంటే నిరాశ కలుగుద్ది, చింత కలుగుద్ది, దిగులు వస్తుంది. ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. మనం వాగ్దానం చేశాడు, ఎందుకు నన్ను మర్చిపోయాడు ఆయన? నా ప్రార్థన ఎందుకు ఆయన ఆలకించటం లేదు? ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు నా ప్రార్థన వైపు ఆయన చెవులను పెట్టడం లేదు? ఇలా మనము ఆలోచిస్తూ ఒక్కొక్కసారి మన విశ్వాసం నుండి మనము దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. ఎప్పుడు నెరవేర్చాడండి? అబ్రహాముకు వయసు ఎంత వచ్చింది? అప్పటికి 100 ఏళ్ళు వచ్చినాయి. పరిస్థితులు మనకు అలాగే కనిపిస్తూ ఉంటే, మన కళ్ళ ముందు ఎటువంటి పరిస్థితులు ఏమనిపిస్తాయి అంటే, ఇక ఇది నెరవేరదు నీ జీవితంలో, ఆయన నిన్ను మర్చిపోయాడు, ఏదో పాపం అడ్డొచ్చింది, ఏదో నీలో లోపం ఉంది, ఇలా అపవాది మనల్ని చెబుతూ ఉంటాడు. ఒకవేళ పాపమే అడ్డొస్తే దాన్ని మనం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు నెరవేర్చడానికి శక్తిమంతుడు. ఆయన నెరవేర్చడానికి ఆయన నీలాంటి నాలాంటి బలహీనుడు కాదు. కానీ తగిన సమయమందు ఆయన తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కృంగిపోము, మనం విశ్వాసం నుండి దిగజారిపోము. కాబట్టి ఆయనకున్నటువంటి గుణలక్షణాల్లో ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నెరవేర్చగలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి మనం ఏమని ఆరాధించవచ్చు అంటే, అవును ప్రభువా, నా జీవితంలో
అనేకమైనటువంటి సంఘటనల దగ్గర ఆలస్యమైనప్పటికీ నేను మర్చిపోయాను కానీ వాగ్దానం చేసినటువంటి వాడవు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని నా జీవితంలో నీవు జరిగించినటువంటి దేవుడు అయ్యాను మనము ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా ఒక మాట చూసుకుని మనం ఆరాధనలోనికి వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. చాలమ్మా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప. ఏమండి, మనలను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన. మనలను పోషిస్తున్నటువంటి పోషణకర్త అయినటువంటి దేవుడు. మన శక్తి సామర్థ్యాలు తెలుసు, మన జ్ఞానం తెలుసు, మనకున్నటువంటి ఎబిలిటీస్ అన్నీ తెలుసు. మనము మోయలేనటువంటి దానికంటే ఆయన భారాన్ని మన మీద మోపేటువంటి వాడు కాదు ఆయన. మనము సహించగలిగినటువంటి దానినే ఆయన అనుమతించేటువంటి వాడంటే శ్రమల్లో కూడా ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు కదా. మరి శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మనుషులం కాబట్టి. శ్రమ లేనటువంటి క్రైస్తవ జీవితము ఎక్కడా ఉండదు. సుఖవంతమైనటువంటి ఆశీర్వాదాలతో నిండినటువంటి జీవితమే ఏ విశ్వాసి జీవితంలో కూడా ఉండదు. శ్రేష్ఠులైనటువంటి వారి యొక్క జీవితాలను మనం చూసినట్లయితే వాళ్ళు వెళ్ళినటువంటి శ్రమలు, వాళ్ళు వెళ్ళినటువంటి ఇరుకైనటువంటి మార్గం, వాళ్ళు అనుభవించినటువంటి నిందలు, అవమానాలు, శ్రమలు, దుఃఖము, వీటన్నిటినీ ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను వెళుతున్నటువంటిది చాలా సులువైనటువంటిది, చాలా తక్కువైనటువంటిది. వాళ్ళ శ్రమలలో ఏ పాలు కూడా మనకు లేదు. శ్రమలు కోరుకోవాలని కాదు నా ఉద్దేశం, కానీ శ్రమలో కూడా ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. ఇది ఆయన యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేస్తూ ఉంది. ఆయన మనలను శ్రమలో విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు ఆయన. మనుషులైతే ఏం చేస్తారంటే మనకు శ్రమ కలిగినప్పుడు, మనకేమైనా ఆపద కలిగినప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నటువంటి అవమానాలు గుండా వెళుతున్నప్పుడు ప్రతి వారు కూడా మనకు దూరం అవుతారు. ఇది అందరి అనుభవమే. మనము ఏనాడైతే శ్రమ గుండా వెళ్తా ఉన్నామో అప్పటి వరకు ఉన్నటువంటి మన స్నేహితులు, బంధువులు, మనలను ప్రేమించేటువంటి వారందరూ కూడా తమ ముఖాలను చాటు చేసుకునేటువంటి వారే. చాటు చేసుకున్నటువంటి వారిని గురించి మనం నిందించాల్సిన అవసరం లేదు, వాళ్ళని గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా, శ్రమలో నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు, స్నేహితులు విడిచిపెట్టొచ్చు, బిడ్డలు తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు, కానీ ఎవ్వరు విడిచిపెట్టినప్పటికీ విడువనటువంటి దేవుడు, శ్రమలో మన యొక్క చేయిని పట్టుకునేటువంటి దేవుడు, ముదిమి వరకు మనల్ని ఎత్తుకుని నడిపించేటువంటి దేవుడు, శ్రమలో కూడా తన యొక్క ప్రేమను కనపరచగలిగినటువంటి దేవుడు, మన కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, మన ప్రక్కన నిలబడి మనలను ధైర్యపరిచేటువంటి దేవుడు. ఎందుకంటే శ్రమలో ఆయన విడిచిపెట్టడు. అగ్నిగుండంలో పడవేసినటువంటి వారిని ముగ్గురిని, కానీ వాళ్ళు చూసినప్పుడట ఎందరు కనిపించారండి? నలుగురు కనిపించారు. వాళ్ళు అన్నారు, మా దేవుడు ఈ యొక్క వేడిమి కలిగినటువంటి కొలివి నుండి రక్షించడానికి సమర్థుడు, అయినప్పటికీ రక్షించపోయినా పర్వాలేదు. నీవు నేను అనుకుంటా ఉన్నాం, శ్రమ గుండా వెళ్తా ఉన్నప్పుడు, దుఃఖం గుండా వెళ్తా ఉన్నప్పుడు, అయ్యో నేను ఒంటరిని అయిపోయాను కదా, నన్ను ఎవరూ పలకరించేవారు లేరు కదా, నన్ను ఓదార్చేవారు లేరు కదా, నా కన్నీటిని తుడిచేవారు లేరు కదా, నా దేవుడు కూడా నా మొరను ఆలకించినటువంటి వాడుగా ఉంటున్నాడు కదా, ఎందుకు ఈ పరిస్థితి అని ఒకవేళ కృంగినటువంటి పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఒంటరిగా
మోకరిల్లి ఏడ్చినటువంటి సందర్భాలు చాలా కనిపించుంటాయి మన యొక్క అనుభవాల్లో. మన కనులకు ఆయన కనిపించకపోవచ్చు, కానీ ఆయన అంటా ఉన్నాడు, మన ప్రక్కన నిలబడి ఈ శ్రమలో నీవు మోస్తున్నటువంటి కాడికి ఇంకో వైపున నేనున్నానయ్యా అంటా ఉన్నాడు ఆయన. నీవు అంటుకుంటున్నావు ఈ శ్రమైనటువంటి భారమైనటువంటి ఈ కాడిని నేను ఒక్కడనే మోస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఇంకో వైపున నీ భారాన్ని నా భారాన్ని అంతటినీ కూడా ఆయనే ఇంకో ప్రక్కన నిలబడి మోస్తున్నటువంటి దేవుడు, లాగుతున్నటువంటి దేవుడు, మనకు నొప్పి కలక్కోకుండా ఆ శ్రమలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు ఆయన. శ్రమలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు, విడిచిపెట్టడు ఆయన. కాబట్టి ఒకవేళ ఇలాంటి అనుభవాలు ఉండ వెళుతున్నప్పుడు దేవుడు లేడనేటువంటి ఆలోచన మీ హృదయాల్లోకి రానివ్వద్దు. దేవుడు విడిచిపెట్టేశాడు నన్ను అనుకోవద్దు. నయోమిలాగా మీరు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, క్షమించే దగ్గర నమ్మదగినటువంటి వాడు, తన సహవాసానికి పిలిచినటువంటి వాడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు, ఆయన నమ్మదగినటువంటి వాడు. అంతేకాదు శ్రమలలో కూడా ఆయన మన పక్షాన నిలబడే, మనకు ముందు నడిచేటువంటి వాడు, మనలను ధైర్యపరిచేటువంటి వాడు, మనలను బలపరిచేటువంటి వాడు, మన కన్నీటిని తుడిచేటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడో మనం ఆయన చేసినటువంటి కార్యాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అవును ప్రభువా నేనే పొరపాటు పడ్డాను, ఎన్ని శ్రమల దగ్గర నీవు నాకు తోడుగా ఉండి నా కన్నీటిని తుడిచావయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ, ఆయన క్షమించే దగ్గర నమ్మదగినటువంటి దేవుడని, ఆయన తన సహవాసమునకు పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడని, ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడని, శ్రమల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనకు ముందు నడిచేటువంటి నమ్మదగినటువంటి దేవుడు అని ఆయనను ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.